ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రీసెంట్గా నాచారంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అందరినీ కూడా కదిలించేసింది. మరి దీప్తి అనే అమ్మాయి, సో వాళ్ళ నాన్న చేసిన అప్పుల కారణంగా తన మీద ఒక కేసు అనేది కూడా ఒక తప్పుడు కేసు అని చెప్పేసి బనాయించారని చెప్పేసి ఆ అమ్మాయి ఒక సూసైడ్ సెల్ఫీ ఒకటి రిలీజ్ చేసి ఆ తర్వాత ఆత్మహత్య అనేది కూడా చేసుకుంది. తల్లిదండ్రులు చేసిన తప్పుల వల్ల పిల్లలు అయితే మరి వాళ్ళు బలవుతున్నారని చెప్పేసి మనం వింటూ ఉంటాం, పాపపుణ్యాలు ఇలాంటి విషయాల్లో. మరి అలాంటి విషయానికి వచ్చేటప్పటికి ప్రజెంట్ ఇప్పుడు దీప్తి కూడా మరి తండ్రి చేసిన అప్పు వల్ల ఆవిడ ప్రాణం అయితే బలి తీసుకున్నారు. మరి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, అలాంటి పరిణామం అమ్మాయికి ఎందుకు వచ్చింది? సో వీటన్నిటి గురించి మనతో పాటు మాట్లాడడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ మరి రాంపల్లి కిరణ్ కుమార్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం చాణక్య గారు. సార్, లాస్ట్ టైం మనం చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ అనేది కూడా వచ్చింది. ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు మరి వాటి నుంచి బయటికి రావడానికి మరి డిసిషన్స్ ఏవి తీసుకోకూడదు అని అనుకుంటారు. కాకపోతే ఈరోజు కూడా మనం చూసాం, 2 రోజుల క్రితము నాచారంలో జరిగిన ఒక ఇన్సిడెంట్, అదే దీప్తి ఆత్మహత్య. మరి తన ఆత్మహత్యకు గల కారణం అనేది సెల్ఫీ వీడియో ద్వారా కూడా రిలీజ్ చేసింది. అది కూడా అందరినీ కదిలించింది. మరి ఆ అమ్మాయికి అలాంటి పరిస్థితి రావడానికి గల రీజన్ ఏంటంటారు? సో రీసెంట్గా మనము వీడియో చూసాము, ఆమె సెల్ఫీ వీడియోని కూడా రిలీజ్ చేసింది చాణక్య గారు. సో అందులో క్లియర్ కట్గా చెప్పింది ఏంటనంటే, సో ఇక్కడ దీప్తి తను వర్క్ చేస్తుంది తార్నాక దగ్గర ఐఐసిటీలో. అక్కడే వాళ్ళ నాన్న సంగీతరావు కూడా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఈ సంగీతరావు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఈ పోలీస్ డీజీపీ ఆఫీస్లో పనిచేసేటువంటి కానిస్టేబుల్ అనిల్ పరిచయం అయ్యారు. సో అతని వైఫ్కి ఒక ఉద్యోగం ఏదైనా ఉంటే చూడండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగము మన ఈ ఐఐసిటీలో అని ఒక కొంచెం అంటే కుదుర్చుకుంటారు కదా బేరం లాంటిది బయట. సో అలా జరిగిన సంఘటనలు ఏంటంటే ఒక 15 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఎవరికి? సంగీతరావుకి ఇచ్చాడు. సో అలా ఇచ్చినప్పుడు ఏం జరిగిందని అంటే, మరి ఉద్యోగం ఇప్పించలేదు సంగీతరావు. సంగీతరావుని అడగంగా ఆయన ఇంకా తప్పించుకు తిరగడం కూడా జరిగిందన్నమాట. వీళ్ళ బిడ్డ ఎవరు? దీప్తి. సో దీప్తి దగ్గరికి వెళ్ళేసి, మీ నాన్నగారు మన దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు తీసుకున్నారు, మరి ఏంటి అమౌంట్ సంగతి అని ఈ అనిల్ అడిగారు. అడిగినప్పుడు అక్కడ ఏంటంటే, వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితమే, కొన్ని రోజుల క్రితమే విడిపోయి అలాగా ఉంటున్నారు. ఎవరు? దీప్తి వాళ్ళ తల్లిగారు ఈ సంగీతరావు దగ్గర నుంచి విడిపోయి. సో మా నాన్నగారితో నేను ఉండలేను, నాకు ఆ సంబంధం కూడా ఏం లేదు కాబట్టి, సో ఆ 15 లక్షల గురించి కూడా నాకు తెలియదు అని కూడా చెప్పింది. లేదు, నువ్వు ఇవ్వాల్సిందే అని తర్వాత నాచారం పిఎస్లో వాళ్ళు కేసు కూడా ఫైల్ చేశారు. ఎవరు? అనిల్. ఎందుకు? ఆల్రెడీ కానిస్టేబులే కాబట్టి. సో దాని గురించి అన్ని విషయాలు తెలుసు కాబట్టి కేసు ఫైల్ చేశారు. సో అప్పుడు దీప్తికి ఏం జరిగింది అని అంటే, ఇక నాకు ఈ ఐఐసిటీలో ఒక మంచి లైఫ్ తను ఊహించుకున్నది అక్కడ. సో ఇలాంటి లైఫ్ నా కెరియర్ అంతా వెళ్ళిపోతుందేమో, సో ఈ కేసు వల్ల మొత్తం నా లైఫ్ ఇలా అయిపోయింది, ప్రతి ఒక్కరు కూడా నాదేదో తప్పు అనుకుంటున్నారని చాలా చెప్పింది అనిల్ కూడా. లేదు, ఆ 15 లక్షలు నాకేం, మా నాన్నగారు కూడా నాకేం ఇవ్వలేదు, నాకు ఏం సంబంధం లేదని కూడా. అయినా సరే లేదు అని కొంచెం హరాజ్ చేయడం కూడా జరిగింది. సో బయట వాళ్ళ ఈ అప్పుల గోలైంది, మా నాన్న తీసుకున్న దానికి నేనెందుకు, అలా సో తను ఇక లేని డిప్రెషన్లకు కూడా వెళ్ళిపోయింది. సో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది. సో తను సెల్ఫీ వీడియోలో కూడా అదే మెన్షన్ చేసింది చాణక్య గారు. అంటే నా తప్పు లేదు, నా తప్పు లేకున్నా సరే, సో వీళ్ళందరూ ఇలా ఎందుకు నా గురించి ఇంత బ్యాడ్గా అనుకుంటున్నారు, డబ్బులు నేను తీసుకోలేదు, అది తీసుకుంది మా నాన్నగారు, సో ఆయన ఇప్పిస్తాడు, దానికి సంబంధం లేదని ఎంత చెప్పే ప్రయత్నం చేసినా కానీ జరగలేదు. సో ఒక సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ కూడా చేసుకుంది తను. మరి సూసైడ్ చేసుకున్న తర్వాత, సో తర్వాత ఆధారాలు పోలీసులు సేకరించిన తర్వాత వాళ్ళ మదర్ కూడా మళ్ళీ రిటర్న్ కేసు ఫైల్ చేసింది. ఎందుకు? మరి మా కూతురు ఇలా చనిపోయింది మీ హరాస్ వల్లనే అని. సో దాని ద్వారా ఇప్పుడు అనిల్ వాళ్ళ భార్య అనిత మీద కూడా కేసు ఫైల్ చేశారు. సో ఇప్పుడు అది మన దర్యాప్తులో కూడా ఉంది. అంటే వాళ్ళ నాన్నగారు చేసిన తప్పు వల్ల సో తను బలి అయ్యిందండి ఇక్కడ సూసైడ్లో. ఇందాక మనం మీరు చెప్పేటప్పుడు కూడా ఒక మాట అన్నారు, ఏంటంటే ఐఐసిటీలో ఏంటంటే ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, సో ఇంకా లైఫ్ అంతా బాగుంటుంది అని అనుకున్న దీప్తి, సో ఇలాగ ఒక కేసు పడగానే సో తన లైఫ్ ఏమైపోతుంది, తర్వాత ఫ్యూచర్ ఉంటుందా లేదా అనే ఒక భయాన్ని కల్పించి సో దాని నుంచి తట్టుకోలేక ఆ హెరాస్మెంట్ వల్ల ఆత్మహత్య అనేది కూడా చేసుకున్నారు. ఇప్పుడు దీప్తి గారి విషయంలో అది తట్టుకోలేక సో ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు. కాకపోతే ఇలాంటిది ఒక ఎగ్జాంపుల్ అనేది మనం తీసుకున్నామంటే, ఎవరి అంటే
ఎవరి లైఫ్లోనా కానీ ఇలా జరిగాయంటే వాటి నుంచి బయటపడడానికి సో వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, మోరల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటే బాగుంటుందో మీరు ఒకసారి చెప్తారా? కంపల్సరీ మనం స్ట్రాంగ్ ఉండాలి చాణక్య గారు. ఎందుకనంటే ఎన్నో సిచ్యువేషన్స్ మనకు అగెనిస్ట్గానే జరుగుతుంటాయి, చాలా వరకు మన కంట్రోల్లో కూడా ఉండవు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి, వాళ్ళ నాన్నగారు డబ్బులు తీసుకున్నారు, అది ఆమె కంట్రోల్లో లేదు. అంటే అది వాళ్ళ నాన్న ఇష్టం ప్రకారం నేను ఏదో ఇప్పించగలను జాబ్ అనేది తీసుకున్నాడు. అంటే మా నాన్న చేసిన తప్పుకు నేనెందుకు బలి తీసుకోవాలి, మా నాన్న చేసిన తప్పుకు నేనెందుకు కావాలి అనేది ఒక్క చిన్న ఆలోచన ఆమె మైండ్లో మెదిలి ఉంటే ఈరోజు ఆమె సూసైడ్ చేసుకునేది కాదు. అంటే సో మన జీవితంలో కూడా చాణక్య గారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటాయి. మనం చేసే ప్రతి పని కూడా ఎందుకు సక్సెస్ అవ్వాలి, మనం అనుకోగానే ఎందుకు సక్సెస్ అవ్వాలి, అవ్వదు. చాలా ఫెయిల్యూర్స్ వస్తుంటాయి, చాలా స్ట్రగుల్స్ వస్తుంటాయి. మన మన ప్రమేయం లేకుండా కూడా ఎన్నో సంఘటనలు జరగడం వల్ల కూడా మన మీద నెట్టే సంఘటనలు చాలా ఉంటాయి. ఎన్నో సంఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాం. మరి అలాంటివి కూడా మనం మైండ్కి ఎక్కించుకొని మన దానివల్ల స్ట్రెస్ యాంగ్జైటీకి లోనైపోయి ఇవన్నీ వేస్ట్. ఇక్కడ ఒకటి అండి చాణక్య గారు, యాజ్ ఏ బీయింగ్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి మనం ప్రశాంతంగా మంచి మనసుతో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏం రావు. సో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటామో, ఎప్పుడైతే ఇతరుల వల్ల మనం ఏదో ఇబ్బందికర అయినప్పుడు కానీ, మనం అనుకున్న సంఘటనలు జరగనప్పుడు కానీ ఇక్కడ ఏమవుతుందనంటే మన మనస్సులో ఆ సంఘటన అనేది పేరుకుపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే థింకింగ్ కాస్త ఓవర్ థింకింగ్ అయిపోతుంటుంది. ఆలోచిస్తూ ఉంటాం మనం దాని గురించి ఆలోచించి ఎట్లా అవుతుందనంటే ఒక 50 కిలోల రైస్ బ్యాగ్ మన నెత్తి మీద పెట్టినప్పుడు ఎంతైతే బరువు ఉంటుందో, ఆల్ ఆఫ్ సడన్ నెత్తి మీద ఒక 50 కిలోల రైస్ బ్యాగ్ పెట్టినప్పుడు ఏ విధంగా ఉంటుంది, అసలు మొయ్యలేనంత బరువు అనిపిస్తుంది ఒకటేసారి. సో అట్లా మన యొక్క ఆలోచన తాలూకు మన బ్రెయిన్లో మెదిలినప్పుడు అంటే మన ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా ఉన్నంత వరకు మనం లాగి సాఫీగానే జరిగిపోతుంటుంది. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది మనతో మనం కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాం. అరే నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అరే నేనే ఇట్లా అవుతుంది, అబ్బా అసలు నేను అనుకుంటూనే అవుతలేవు, అరే వీళ్ళ వల్ల ఏదో ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ వల్ల ఏదో అవుతుంది, ఇలా అది కాస్త ఏమవుతుందనంటే అబ్బా నేను ఇది తట్టుకోలేకపోతున్నా, ఈ ప్రాబ్లమ్స్ నా వల్ల అవ్వట్లా, ఇక నేను ఈ లైఫ్ని ఎండ్ చేసుకుంటే బాగుంటుంది అని ఒక పిచ్చి థాట్ వస్తుంటుంది. అది వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి మనం. ఎప్పుడైతే ఆ థాట్ వస్తుందో దాన్ని అక్కడికి కట్ డౌన్ చేసేసాలి. దానికి కట్ డౌన్ చేయడానికే కదా మాలాంటి మోటివేషన్ స్పీకర్స్ కావచ్చు, ట్రైనర్స్ కావచ్చు, డిఫరెంట్ ఇప్పుడు సైకాలజిస్టులు కావచ్చు, ఎంతోమంది బయట ఎందుకుంటున్నారు, ఒక మన మనస్సు బాగలేనప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. సో అది రాకుండా చేసుకుంటేనే ప్రాబ్లం ఉండదు. బట్ అది ఒక్కసారి మన మనసులోకి వచ్చిందా దాన్ని ఆలోచిస్తూ అదే సూసైడ్కి దారి తీస్తుంది చాణక్య గారు. ఓకే, ఇక్కడ మెయిన్గా ఇప్పుడు దీప్తి గారు ఆ నిమిషంలో అంటే తను చెయ్యని తప్పుకి తన మీద ఒక నింద పడినప్పుడు కొంచెం ఓపిక్గా సో ఇంకొంచెం ఆలోచించి ఏదైనా ఫైట్ చేసి నింటే ఈరోజు ఒక ప్రాణం నిలబడిండేది కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నాము. సో కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లో అలా చేసుకోవాల్సి వచ్చిందో, ఎంత సున్నితంగా ఉన్నారు, అలాంటి వాళ్ళు బోల్డ్ ఎంతమంది కూడా ఉంటూ ఉన్నారు. అవును, ఇప్పుడు మీరు అన్నది లాస్ట్లో చాలా మంచి పాయింట్. బోల్డ్ ఎంతమంది ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వాళ్ళకు కూడా జరిగిన సంఘటనలు చెప్తే ఎంతో కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మన లైఫ్లో మనం చెప్పేది ప్రతిదీ తప్పుపట్టే వాళ్ళు మాత్రమే ఉండరు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఆమె సూసైడ్ చేసుకున్న తర్వాత జరిగిన సంఘటనలు ఆమె సూసైడ్లో అక్కడ సెల్ఫీ వీడియోలో చెప్పినప్పుడు మనమే పాపం అనుకుంటున్నాం, అరే ఆమె కొంచెం మంచిగా ఆలోచిస్తే బాగుండే, కొంచెము మిగతా వాళ్ళకు చెప్పుకొని ఏదో ఒకటి దాన్ని ఓవర్కమ్ చేసి ఉంటే బాగుండే అని మనమే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చొని కావచ్చు, బయట కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ అనుకుంటుంటారు. అయితే తను ఆ టైంలో ఎలా ఉంటుందంటే చాణక్య గారు, ఓకే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి రేపటి నుంచి నా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, నేను ఇప్పుడు ఆడ ఐఐసిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు నా కొలీగ్స్ కావచ్చు, నా పైన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ నేనేదో తప్పు చేసినా అనుకుంటారేమో, నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఈమె 15 లక్షలు తీసుకొని మోసం చేసిందేమో, మనం మంచిది అని అనుకుంటున్నాము అని చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటారనే ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంటాం మనం. ఇప్పుడు ఇక్కడ చాణక్య గారు ఈ విద్యార్థులు వాళ్ళు కూడా సూసైడ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళు సూసైడ్ జస్ట్ ఊరికనే వాళ్ళు ఏదో చదువులను అందులోనే ఫెయిల్ అయినంత మాత్రాన సూసైడ్ చేసుకోరు. వాళ్ళు అక్కడ ఫెయిల్ అయినప్పుడు మన చుట్టుపక్కల వ్యక్తులు ఏమనుకుంటారో, నా రిలేటివ్స్ వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఈ వ్యక్తి ఏందిరా వీడు మంచి ఏదో అనుకున్నాము, వీడు ఇందులో ఫెయిల్ అయ్యిందేంద్రా, అందులో ఫెయిల్ అయ్యిందేంద్రా అని వీళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనతో సూసైడ్ చేసుకున్న వాళ్ళే సగానికి ఎక్కువ మంది ఉంటారు. ఓకే,
ఆ టైంలో కొంతమందికి ఏమో అనుకుంటే ఆన్ ది స్పాట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, దట్స్ ఫైన్. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనే సంఘటన వల్ల చనిపోయే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఈమె కూడా వీళ్ళు అనుకుంటారు ఎందుకు, ఎవరైనా అనుకుంటారు, కానీ నువ్వు దాని గురించి నువ్వు ఫైట్ చేసేది ఉండే. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఇప్పుడు దీప్తిలాని సంఘటన ఇంకొకటి జరుగుండవచ్చు తర్వాత ఫ్యూచర్లో. ఇప్పుడు మన వీడియో చూసి అయినా కొంతమంది మారితే మనకు అది చాలు. మనం చేసే ఒక చిన్న ప్రయత్నం ద్వారా, ఈ వీడియో ద్వారా కూడా నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరికి కూడా జరుగుతాయి. అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్స్ జరుగుతాయి, ఫాదర్ వల్ల, మదర్ వల్ల కావచ్చు, లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న సంఘటనలు కావచ్చు, మనం చేసే వర్క్ దగ్గర మిగతా వాళ్ళ వల్ల కూడా మనం ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటాం. ఒక్కొక్కసారి దొంగతనం నేపం జరగవచ్చు, ఎన్నో జరగవచ్చు. వీటన్నిటికీ మనం ఫైట్ చేసి సాధించుకుంటే సరిపోయా. లేకపోతే టుడే సొసైటీలో హ్యాపీగా కోట్లకు ఎగ్గొట్టిన వ్యక్తులు హ్యాపీగా దేశం దాటి వెళ్ళిపోయి హ్యాపీగా ప్రశాంతంగా ఉంటున్నారు. లంగతనాలు, దొంగతనాలు, దోపిడీలు అన్నీ చేసి మామూలుగా జైల్స్కి వెళ్ళి బయటకు వచ్చి వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు లీడ్ చేస్తున్నారు. 1-2 మంచి పనులు చేసేసినారంటే వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు హ్యాపీగా గడిపేసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మనం వచ్చే ఒక చిన్న సమస్యను అది ఒక పెద్దగా భూతద్దంలో చూసుకొని ఈ సమస్య నాకు తప్ప ఇంకెవ్వరికి లేదెందుకు, అమ్మో ఇక నీ లైఫ్ నేను ఎండ్ చేసుకోవాలి అవి ఏమంటుందనంటే, మిగతా వాళ్ళు ఏమైనా తప్పుగా అనుకుంటారేమో, మిగతా వాళ్ళు ఇంకేమనుకుంటారేమో అని సూసైడ్ చేసుకోవాలి. అంటే చచ్చిపోయే అంత ధైర్యం ఉన్న ఒకసారి నువ్వు అది ఫైట్ చేసే అంతలో చూపించుకుంటే నీ లైఫ్ అనేది మనము కాపాడుకున్న వ్యక్తులం అవుతాం. ఎందుకంటే జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఒకటే. ఎంతోమంది ఫ్యూచర్ ఉంటుంది సారీ నెక్స్ట్ జన్మ ఉంటుంది అంటారు. నెక్స్ట్ జన్మ ఉండేదెంతో లేనిదెంతో ఎవరికీ తెలియదు. అసలు మనము అంతకంటే ముందు ఏ జన్మలు ఉన్నామో కూడా తెలియదు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనం బతుకుతున్న జీవితమే ఈ జీవితం. మనిషి జీవితం మనకు దేవుడిచ్చిన మంచి వరం అంటేది. సో ఎన్నో సమస్యలు అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేటివే. ఈ పర్సన్కి ఉంది, పర్సన్కి లేదు జీవితంలో సమస్య అనేది ఎవరికి లేదు, ప్రతి ఒక్కరికి ఉండే సమస్యలే. ఆ సమస్యను మనము సమస్యలాగా చూస్తే అది సమస్యనే అవుపిస్తుంది. ఆ సమస్యను మనం ఒక ప్రాబ్లమేటిక్గా ఆలోచించినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇంకొకసారి అదే సమస్య వచ్చినప్పుడు నీకు సొల్యూషన్ నీ దగ్గర ఉంటుంది. అంటే నీకు కొత్త ప్రాబ్లం వస్తుంది, దట్స్ ఇట్. మళ్ళీ నువ్వు దాన్ని తీర్చుకుంటూ వెళ్ళడమే. కానీ ఆ టైంలో పిచ్చి డెసిషన్ తీసుకోవడం వల్ల, లేనిపోయిన సమస్యల వల్ల ఈ సూసైడ్ థాట్స్ రావడము, ఈ యాంగ్జైటీ అనేది, ఈ డిప్రెషన్స్ అనేది డిఫరెంట్కి వెళ్ళిపోతుంది చాణక్య గారు. నైస్ సార్. మొత్తానికైతే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. ఆ టైంలో మాత్రం మనం కొంచెం స్ట్రాంగ్గా ఉండి మనకు వచ్చే థాట్స్ని కూడా మనం క్లియర్గా పెట్టుకొని, మెయిన్గా ఆ సూసైడల్ థాట్స్ వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి మనం షేర్ కానీ వేరే వాళ్ళతో మనం షేర్ చేసుకుంటే, ఆ ప్రాబ్లం అనేది షేర్ చేసుకుంటే మనం కూడా బయటపడే అవకాశాలు ఉంటాయని చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.